మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్ అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ జెండా ఊపి భారీ వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం భారీ లారీలో ఎమ్మెల్యే జన్నారం వరకు ప్రయాణించి స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా కవ్వాల్ టైగర్ జోన్ నిబంధనలతో జన్నారం గుండా నిలిచిపోయిన వాహనాలు నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. భారీ వాహనాల నిషేధంతో ఈ ప్రాంతం వ్యాపార వాణిజ్య రంగాల్లో వెనుకబడి ఆర్థికంగా చితికిపోయిందని అన్నారు. జన్నారం ప్రజల అభిష్టం మేరకు అటవీ శాఖపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి తీసుకువచ్చామని, దీంతో లక్షేటిపేట, జన్నారం, ఉట్నూరు గుండా ఆదిలాబాద్ వరకు రవాణా ప్రారంభమై ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఒక శుభదినం. కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతంలో గత 13 సంవత్సరాలుగా భారీ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు గతంలో జారీ చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంత వాసులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు, ఒకవైపు వ్యాపారస్తులు కావచ్చు, మరోవైపు ఎమర్జెన్సీ కింద వెళ్లే వాహనదారులు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లు కావచ్చు, లారీ ఓనర్లు కావచ్చు, యజమానులు కావచ్చు, వాస్తవంగా ఈ ప్రాంత వాసులు కూడా అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడారు. మరి 13 సంవత్సరాలుగా మరి వారి యొక్క ఆవేదన, బాధ, మరి ఆ రోజుల్లో కూడా వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి హెవీ వెహికల్స్ ని అనుమతించకపోవడం, మరి ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వాస్తవంగా అనుకున్నారు, వాస్తవంగా స్వేచ్ఛ స్వాతంత్రం దొరుకుతుందని. కానీ ఈ ప్రాంత వాసులకి చాలా కఠిన మర్యాదలతో ఏ వెహికల్ కూడా వెళ్లకుండా ఇవ్వడం, మరి ఎన్నికల కంటే ముందు నేను ప్రత్యేకించి హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి తప్పకుండా హెవీ వెహికల్స్ ని అనుమతించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పిన సంవత్సరం నరలోనే మరి హెవీ వెహికల్ విషయంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో మరి అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాంత సమస్యల మీద, హెవీ వెహికల్స్ మీద మాట్లాడడం అనేది జరిగింది. దాంతోపాటు చాలా సందర్భాల్లో వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ గా చాలా మీటింగ్లలో నేను తప్పకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోటి మాట్లాడడం అనేది జరిగింది. మరి మాట్లాడికి అనుగుణంగా మరి ప్రత్యేకించి మొన్న 9వ వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్ లో గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మరి కొండ సురేఖ గారు ప్రత్యేకించి ఈ ప్రాంత వాసులు, వ్యాపారస్తులే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు, కొన్ని వందలాది కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆ యొక్క పరిస్థితిని ఆలోచన చేసి మరి వైల్డ్ లైఫ్ వాళ్ళతోటి మరి ఏదైతే సమావేశం ద్వారా ప్రత్యేకమైన చొరవ తీసుకుని మాకు ఈ ప్రాంతంలో హెవీ వెహికల్స్ వెళ్లడానికి అనుమతించిన కొండ సురేఖ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వెహికల్ అనుమతించగానే మరి హెవీ వెహికల్స్ గారు కూడా తప్పకుండా రోడ్ సేఫ్టీ అనేది ఏదైతే ఉందో ఆ సూచనలను కూడా పాటించాలి. ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ సంరక్షణ చట్టమే కావచ్చు, అదేవిధంగా వైల్డ్ లైఫ్ యాక్టే కావచ్చు, దాని నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలి. ఎందుకంటే హెవీ స్పీడ్ వెళ్లడం కావచ్చు, అదేవిధంగా ఏదైతే యాక్సిడెంట్ రూపంలో చేయడమే కావచ్చు, అది మంచిది కాదు. జంతు సంరక్షణ మన బాధ్యత. మనం ఏదైతే ధర్మాన్ని కాపాడని మనం మాట్లాడుతామో, ధర్మో రక్షిత రక్షిత, అటవీ రక్షిత రక్షిత ఏదైతే మనం మాట్లాడతామో అదే రకంగా అడవిని కూడా రక్షించడం మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా హెవీ వెహికల్ దారు కూడా ఒకసారి ఆలోచన చేసి స్పీడ్ గా వెళ్లకుండా డే 6 నుంచి 9 గంటల వరకు మనకు అనుమతి ఇచ్చింది. ఇది ఒక ఘనమైన విషయం, ఈ ప్రాంతంలో ఒక శుభ పరిణామం. తప్పకుండా ఇప్పటి నుంచైనా వాహనదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఏదైతే చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కొండ సురేఖ గారికి మీరందరూ కూడా రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారీ వాహనాలను కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. కాబట్టి మన ఎవరైతే భారీ వాహనాలు నడుపుతున్నారో వాళ్ళందరికీ ఒక సూచన, ఇవన్నీ కూడా మీరు పాటించండి. పొద్దున పూట 6 నుంచి సాయంత్రం 8 వరకు సడలింపు ఉంది. ఒకటి ఏంటంటే కొంచెం స్పీడ్ లిమిట్ కొంచెం జాగ్రత్తగా నడపండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానివ్వండి మిగతావి జరగకుండా ఆ బాధ్యతగా మీరు ఈ దారులు వెంబట వెళ్లాల్సిందిగా మా తరఫున